సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవబడిన మాటలను పరిశీలన చేసుకుంటే, ఒకసారి ఆత్మ సంబంధముగా మనం ధ్యానము చేస్తే అర్థము చేసుకుంటే, వాక్యంలో రాయబడిన మాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు వర్ధిల్లడు అని వాక్యం సెలవిస్తుంది అనంటే, అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు అని. ఒకవేళ దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లకపోతే ఎవరు కనికరాన్ని పొందుకుంటారు అని వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవునికి కనికరాన్ని పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. ఇంకెవరు బైబిల్ చదవద్దు, అటు ఇటు తిరగద్దు, అటు ఇటు చూడవద్దు. దయచేసి నా వైపు చూస్తేనే మీకు వాక్య భాగం అర్థమవుతుందని ప్రభు ప్రేమలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, అతిక్రమములను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరాన్ని పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. అయితే అతిక్రమము అంటే ఏంటి? క్రమమైన దాన్ని అధిగమించడమే అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే అతిక్రమమే పాపమైనప్పుడు, అతిక్రమమే దోషమైనప్పుడు, అతిక్రమమే ఆజ్ఞను అతిక్రమించడమే అది పాపముగా ఎంచబడినప్పుడు, అయితే అతిక్రమను దాచిపెట్టిన వాడు ఇంకెటువంటి పాపం చేసిన వాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం వస్తే, అయితే క్రమమైన దానిని అధిగమించితే పాపమైనప్పుడు, ఆ అతిక్రమమే దాచిపెట్టిన వాడు మరింకెంత పాపం చేసిన వాడు అవుతాడు? అయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము, కానీ అయితే ఆ పాపాన్ని దాచిపెట్టిన వాడు ఏం చేయలేడంట? వర్ధిల్లలేడని వాక్యం సెలవిస్తుంది. అసలు ఏ విషయంలో వర్ధిల్లాలి మనం? వర్ధిల్లకపోవడానికి అతిక్రమలు దాచిపెడితే వర్ధిల్లడని వాక్యం సెలవిస్తే, అయ్యా మేము వర్ధిల్లుచున్నాము కదా, మాకు ఆరోగ్యం ఉంది, ఆశకాలం ఉంది, ప్రభు ఇచ్చిన కృపను బట్టి మా కుటుంబ జీవితాల్లో మేము లోటుగా ఏమీ లేదే, వర్ధిల్చున్నాము కదా, మరి ఇంకా మేము వర్ధిల్చున్నాము అని అంటే అతిక్రమలు మనం లేనట్టే కదా అని కొన్ని సందర్భాల్లో మనకు అపోహాలతో మనం ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే వర్ధిల్లడము అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి విధానం మనం ఆలోచన చేస్తే, నీవు భూ సంబంధంగా వర్ధిల్చున్నావా, ఆత్మ సంబంధంగా వర్ధిల్చున్నావా? హల్లెలూయా. వర్ధిల్లడము, ఈ భూమి మీద వర్ధిల్లగలిగిన వారు, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రభుని ఎరగని వారు
వారు ఎలాగూ దీవించబడతారు, ఎలాగో ఆశీర్వదించబడతారని యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది, భయమేమియూ లేక క్షేమముగా నున్నవి. దేవుని దండము వారి మీద పడుట లేదు, వారి గుడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకుపోక ఈనును. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. ఏం చేస్తారంట? వారి పిల్లలు నటనము చేయుదురు. తంబూర స్వరమండలమును వాయించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళంకు దిగుదురు. హల్లెలూయా. సంపత్, ఏం చేస్తున్నావు? ఫోన్ చూస్తున్నావా? మరి బయట వెళ్ళాలి కదా, ఏం నేర్చుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మంచి సబ్జెక్ట్ ఎత్తుకున్నట్టున్నాడు, ఈరోజు మంచి ఫైర్లో ఉన్నట్టు అనుకుంటారు ఎంబీను. హల్లెలూయా. అలా ఏం కాదు, కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి విధానంలో వాక్యముతో మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాను అనంటే, గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. అన్నిటికి మించి తండ్రి ప్రేమతో మిమ్మల్ని ప్రేమించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగని చెప్పి గద్దింపు లేకుండా, మిమ్మల్ని హెచ్చరించకుండా, బుద్ధి చెప్పకుండా ప్రేమ అనేది ఎలా పడుతుంది? మీ మీద ప్రేమ ఉన్నప్పుడే, మీ ఆత్మలను ప్రభువుకి అప్పగించాలనేటువంటి ఆ గురి ఉన్నప్పుడే ఏ మనుషుడైనా సరే హెచ్చరించగలడు. హల్లెలూయా. అందుకని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను చదువుకుందామా? పగవాడు ఎలా ఉంటాడు? సామెతలు ఉంటుంది అనుకుంటా ఆ మాట. 27వ సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనని ఏం చేస్తాడంట? పగవాడు ఏం చేస్తాడు అనంటే, లెక్కలేనన్ని పొగడతాడు, కానీ మేలు కోరే స్నేహితుడు గాయాన్ని ఏం చేస్తాడంట? హల్లెలూయా. గాయాన్ని రేపుతాడంట, గాయం చేస్తాడంట. ఇప్పుడు అందరిలో మనం అడిగినప్పుడు మన మనసు ఏం చేయబడుతుంది? గాయపరచబడదా? హల్లెలూయా. అయితే ఆ గాయము దేని కొరకు అంటే మన మేలు కొరకే. మనల్ని గద్దించేవాడు మనకు క్షేమం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గద్దింపు లేని సేవకుడు, గద్దించిన సేవకుడు, హెచ్చరించిన సేవకుడు, బుద్ధి చెప్పని సేవకుడు, తండ్రి ప్రేమ కలిగి ఉండని సేవకుడు దేవునికి రాజ్యాన్ని కట్టలేడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. అలాగనే తండ్రి కలిగిన ప్రేమ తన బిడ్డని కొట్టిన వెంటనే, అతిక్రమించుకు చేస్తున్న బిడ్డని కొట్టిన వెంటనే మరలా హక్కును చేర్చుకొని ఎలాగైతే కొట్టి దానికి ప్రతిగా రెట్టింపు ప్రేమ వస్తుంది. అయితే ఇక్కడ పని చేయడానికి, నిజంగా చెప్పడానికి నాకు ఏమాత్రము సహజంగా మానవ విధానంలో
నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ దేవుని యొక్క కృపకి నన్ను ఎలా దర్శించాడు, నన్ను ఎలా విమోచించాడు, ఎక్కడున్న వాడిని ఎక్కడ తీసుకుని వచ్చాడు, ఏ పరిస్థితులు నాకు ఇలా అప్పగించాడు అన్నది నాకు ఇప్పటికీ నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకనంటే నేను నిరుత్సాహం చెప్తున్న మాట కాదు, కానీ అసలు ఏంటి నా పట్ల చిత్తం ఏంటయ్యా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, ఎక్కడున్న వాడిని ఎక్కడ తీసుకొచ్చావు, ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థితిలో నిలబెట్టి ఉన్నావు, ఎక్కడ అంటుకట్టబడి పెరుగుతున్నటువంటి నన్ను ప్రవక్త స్వదేశంలో ఘనత నొందలేడని వాక్యం తెలియపరిచిన దేవుడు ఏ ఘనత కోరుకోకుండా, ఏ హెచ్చింపు కోరుకోకుండా, రావలసినటువంటి విలువ గౌరవము రాకపోయినా పని చేయాలని ఆయన ముందుగానే నన్ను సిద్ధపరిచి నన్ను ఈ స్థలంలో పెట్టాడని నా అనుభవం నేను చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పెద్ద మాటకు ఉంది అని ఆలోచించడానికి లేదు, కానీ కొన్ని విషయాలు నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాను ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన పరిస్థితి ఏంటి అని అంటే, నేను దేవుని చిత్తం చేశాను అని అనడం కంటే ఆ విధానం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు ఆయన కృపలో నాకు తెలియపరిచిన విధానం ఏంటంటే, నేను అనుకునేవన్నీ దేవుని చిత్తం చేస్తున్నాను. నా వివాహం విషయంలో కావచ్చు, నా విషయంలో ఎన్ని పరిస్థితులు వస్తున్నప్పుడు నేను దేవుని చిత్తం చేశాను అని ఆలోచనలో సంతోషం నేను ఉంటే, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నాకు తెలియపరిచింది ఏంటంటే, మీ నిమిత్తమై మీరు కలిగి ఉన్నటువంటి మీ పట్ల ప్రభు ఉన్నటువంటి సంకల్పాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి ఎక్కడో ఉన్న నన్ను మీ పట్ల కలిగిన సంకల్పానికి నన్ను జత చేశాడని తదుపరి నాకు అర్థమైంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, నిజముగా ఎవరో మీ ముఖాలు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినను ఒక సహవాసంలో ఉన్న నన్ను అబ్రహాము వల్లే బయటికి తీసుకుని వచ్చి నేను చూపించే దేశానికి వెళ్ళు అని దేవునికి వాక్యం ద్వారా, ఇదే ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రభుతో చెప్పాను, అయ్యా నీ భయంకరత్వంతో నాతో మాట్లాడితే నేను ఎక్కడ నిలబడగలను, నేనేం చేయాలో నీ ప్రేమతో నీ చలనైన స్వరంతో నాకు తెలియపరచు. అంతే తప్ప నుంచి నేను నిన్ను వ్యతిరేకించేవాను కాదు, నీ మాటను పక్కన పెట్టేవాడిని కాదు ప్రభువా. దయచేసి ప్రేమతో నీ చలనైన స్వరంతో నాతో మాట్లాడు ప్రభువా, నేను సరిచేయబడతాను, దానికి లోబడతాను, మీ చిత్తానికి అప్పగించుకుంటాను ప్రభువా అంటే, ఆ దైవ సేవకుడు ఇదివరకు చెప్పింది వాక్య భాగం కాదు, కానీ ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాము అని చెప్తున్నాడు. దాని ముందు చెప్తున్న మాటలు ఏమిటంటే, ఇదిగో సేవకుడు నేను హెచ్చరిస్తున్నప్పుడు, నేను గద్దిస్తున్నప్పుడు, నేను సరి చేస్తున్నప్పుడు నీవు సరి చేయబడకపోతే ఆ తప్పు నీదవుతుంది. ఏంటంట, సేవకుడు నేను హెచ్చరిస్తున్నప్పుడు, సేవకుడు నేను గద్దిస్తున్నప్పుడు, సేవకుడు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు, వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేయబడకపోతే దాని తప్పిదము నీదవుతుంది. హెజ్కేలు గ్రంథంతో ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. అయితే సేవకుడు చెప్పకుండా, సేవకుడు చెప్పి నువ్వు పాడైపోతే అది నీ తప్పు అవుతుంది. సేవకుడు తెలియపరచబడకుండా, సేవకుడు ఆ విషయం తెలియపరచబడకుండా మరి నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా నువ్వు వర్ధిల్చు ఉన్నావంటే ప్రభు దృష్టిలో ఘనంగా ఎంచబడతావని ఆ మాటలతో ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు సేవకుని గురించి వస్తున్నది. అప్పుడు ప్రభుతో చెప్పాను, నాతో నువ్వు మెల్లని స్వరంతో మాట్లాడు ప్రభు అన్నప్పుడు, అప్పుడు దేవుని చిత్తం చేయాలి అనే ఆలోచనలో నేను ఉన్నప్పుడు, అప్పుడు ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దామని చెప్పి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివించాడు. హల్లెలూయా. నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు అబ్రహామా అని అబ్రహాంతో దేవుడు సంబోధించడము అన్న పరిస్థితి ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో నా కళ్ళ నుండి నీళ్ళు అలాగ ఒప్పుకుతూ వచ్చేసాయి. కారణం ఏంటి అని అంటే, ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన స్వరాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన ఏ విధంగా సరే నడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం ఎరిగిన మీ జీవితాల్లో ఇప్పుడు నేను కొత్తగా ఒక ఆత్మను సంపాదించి, ఆత్మను కూర్చొని పెట్టి,
వారికి సువార్త ఒక పునాది వేసి, క్రీస్తు అనేటువంటి బండ మీద వారికి ఒక ఆత్మీయ పునాది వేసి, వారిని మంచిగా ఆత్మ సంబంధంగా వారిని ఎదిగించడానికి నడిపించగలను అన్నటువంటి ఒక దాని సామర్థ్యత, ఒక ఆలోచన అన్నది సహజంగా నాకు ఉంటుంది. ఒక కొత్తగా ఒక సువార్త చెప్పడానికి, సువార్త చెప్పి రక్షణ నడిపించడము అనేది నాకు తెలిసిన పనే, ప్రభు ఇచ్చిన కృపను బట్టి. అయితే వాక్యం ఎరిగిన మీ మధ్య, వాక్యం తెలిసిన మీ మధ్య అనేక మంది సేవకులు మీ మధ్య పనిచేసిన వారే ఉన్నారు. అనేక ఉపదేశాలు విన్నారు. అనేక మర్మాలతో కూడినటువంటి వాక్యాలు మీరు విన్నారు. అలాంటి కొమ్ములు తిరిగిన సేవకుల యొద్ద మీరు ఉపదేశించబడి, మీరు వాక్యంలో ఒక ఉన్నతమైన స్థానం కలిగిన వారి మధ్య ఏమాత్రము ఆ సేవకుల యొక్క పాదదులకైనా సరే సాటి రాని నన్ను, ఇలా మీ మధ్య కొమ్ములు తిరిగి వాక్యం తెలిసిన మీ మధ్య ఈ బలహీనటువంటి ఈ చిన్నవాడిని ప్రభు నిలబెట్టాడంటే, నన్ను నిలబెట్టిన దేవుడు ఎంత బలవంతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. ప్రభువా, నేను అడుగుతున్నది ఏంటంటే, వారికి వాక్యం తెలుసు, వారు ఏ పునాది మీద కట్టబడాలో తెలుసు, మర్మాలు తెలుసు, మంచి ఉపదేశము వారికి అందించబడింది. అయితే వారి మధ్య నేను ఎలా పని చేయగలను, వారి మధ్య నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ప్రభువా అని, నాకు ఇష్టం లేకపోయినా నీ చిత్తాన్ని అలాగెందుకు నా పట్ల నువ్వు చేస్తున్నావు అని నేను చాలా సందర్భాల్లో ఆలోచన చేస్తూ ఉంటే, ప్రభు ఆయన మనస్సాక్షి ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు నిరీక్షించుటకే అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశంలో కానీ హానికరమైనది ఎంత మాత్రమును కాదు. నేను నీకు ఏదైతే తెలియపరిచానో, నేను ఎలాగైతే దర్శించానో, ఒక పాపిగా నువ్వు చూడక వారిని ఆత్మ సంబంధంగా ఎదిగించే విషయంలో నువ్వు పాటుపడేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలని ప్రభు నాకు ఏదైతే తెలియపరిచాడో ఆ విషయాలన్నిటిపై నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సేవ అంటే ఒక దోమ, తల్లి దోమ దాని యొక్క బిడ్డ ఏంటంటే చిన్న దోమతో అంటుంది. చిన్న దోమ వచ్చి, అమ్మా నేను ఇప్పుడే పుట్టాను, ఎగురుతూ ఉన్నాను, ఎగిరి వెళ్ళమంటావా అంటే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త అని చెప్తే, నాకెందుకు జాగ్రత్త, నేను బాగానే ఎగరగలుగుతున్నానులే అని చెప్పి ఎగురుతుంటే, ఆ దోమ అలా ఎగురుతూ ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే, అలాగూ దాన్ని దోమ వస్తే ఏం చేస్తాం మనము, కొట్టమా? హల్లెలూయా. అలా కొడుతూ ఉంటే ఇది దొరకకుండా పైకి ఎగరుతూ ఉంటే ఇది మనసులో అనుకుంటుందంట, నేను అందంగా చాలా బాగా ఎగురుతున్నాను కాబట్టి నన్ను చూసిన ప్రజలు నాకు చప్పట్లు కొడుతున్నారేమో అనుకుంటుందంట. ఇది స్తోత్రం చెప్దామా. నేను బాగా ఎగురుతున్నాను కాబట్టి, నా అందమైన రెక్కలతో ఎగురుతున్న విధానం బట్టి వారు నన్ను శబాసాన్ని మెచ్చుకుంటున్నారేమో అని చప్పట్లు కొట్టారని మనసులో అనుకొని ఉబ్బిపోయి సంతోషం కలిగి సంతోషపడుతుడై అది తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా నువ్వు జాగ్రత్త అని చెప్పావు, నేను ఎంత చక్కగా ఎగురుతున్నానో తెలుసా, నేను ఎగురుతున్న విధానం బట్టి మనుషులందరూ నాకు చప్పట్లు కొడుతున్నారమ్మా అని అనిందంట. హల్లెలూయా. తల్లి చెప్పిందంట, తల్లి దోమ, అది పొగడుతులు అనుకోబాకు, ప్రశంసలు అనుకోబాకు, అది చప్పట్లు అనుకోబాకు, వారి చేతికి నువ్వు దొరికావా ఏం పోతావు. సేవ అంటే చావుతో కూడింది. హల్లెలూయా. అది పొగడతలే అర్థం కాదు, అది ప్రశంసలో అర్థం కాదు, అది చావుతో కూడింది సేవ అంటే. రాయిలేసే వాళ్ళు ఉంటారు, పూలు జల్లే వాళ్ళు కూడా ఉంటారు సేవలు. గౌరవం ఇచ్చే వాళ్ళు ఉంటారు, గౌరవం ఇవ్వని వాళ్ళు ఉంటారు. అయితే వాక్యం వినేవాళ్ళు ఉంటారు, వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. అయితే అందరి యొక్క మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకొని గద్దిస్తూ, హెచ్చరిస్తూ, బుద్ధి చెప్తూ తండ్రి ప్రేమ కలిగి ఉండడం అన్నది ఒక కుటుంబాన్ని పోషించడమే మనకు పెద్ద భారం అయిపోతే, ఈ భారభరితమైన ఒక సేవను కొనసాగించాలంటే ఇంకెంత ఓరమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క మహాకృప
ఏంటి అని అంటే, రాత్రి ఎవరు కూడా ప్రార్థనా మందిరానికి త్వరగా రాలేదు. ఒక్కనే మైక్ సెట్ పెట్టుకున్నా, అంటే పెట్టుకోకూడదా, నేను ఆ ఉద్దేశం చెప్పట్లేదు, కానీ మైక్ సెట్ ఒక్కరినే పెట్టుకున్నా, కొట్టడానికి ప్యాడ్ ప్లేయర్ లేకపోయా, ఇంకా నేనే అన్ని విధాలకు పెట్టుకుంటున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. స్తోత్రం చెప్దామా? ఏంది బాగా మంచి ఫైర్లో ఉండటం అనుకుంటున్నారా? హల్లెలూయా, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అలా ఏం కాదు, కానీ నాకు నిజంగా చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఆ పాటలు పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఎంత సంతోషం, ఎంత సంతృప్తి కలిగిందంటే అంత సంతృప్తి కలిగింది నా జీవితానికి. సేవ అంటే అందరూ సమకూర్చబడినప్పుడు, అందరూ సహకరించినప్పుడు సేవ చేయడం కాదు. సేవ అంటే అది కాదు. సహకరించే వాళ్ళు ఉన్నా, సహకరించే వాళ్ళు లేకపోయినా, సహకరించే వారు లేకపోయినప్పుడు చేయగలిగిందే సేవ. హల్లెలూయా. వినేవాళ్ళు లేనప్పుడే చేయగలిగిందే సేవ. అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు చేయగలిగిందే సేవ. మరి ఎన్ని తెలిసినప్పుడు ఇక నిలబడేటువంటి ఆ పరిస్థితులు, ప్రభువా సేవ అంటే నాకు తెలుసు, వినేవాళ్ళు ఉండొచ్చు, వినకపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు పరిస్థితులు ఎలా నిలబడగలను, ఎలా చేయగలను అని నేను ఏవైతే సూచనలు పెట్టుకున్నానో ఆ సూచనలన్నీ నెరవేరుస్తూ ఇంకో మాట నేను చెప్పలేక నన్ను ఆయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరుగైన సంకల్పం నెరవేర్చగలవని, నూతన మార్గములో నన్ను నడుపగలవని, మరుగైన సంకల్పం నెరవేర్చగలవని, నూతన మార్గములో నన్ను నడుపగలవని, ఏదైనా నా జీవితములో, ఏదైనా నా జీవితములో, నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు. క్రొత్త జీవితము, క్రొత్త మనసుతో, క్రొత్త జీవితము, క్రొత్త మనసుతో నన్ను నడిపినావు, క్రొత్త సృష్టిగా నన్ను చేసుకున్నావు, క్రొత్త ఆకాశము కన్నులారా చూచెదను, క్రొత్త సృష్టిగా, క్రొత్త ఆకాశమును, ఏదైనా నా జీవితములో, ఏదైనా నా జీవితములో, నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు. క్రొత్త జీవితము, క్రొత్త మనసుతో, క్రొత్త జీవితము, క్రొత్త మనసుతో, నూతన కార్యములు నీవు చేయగలవని, నీ రూపులో నన్ను స్థిరపరచగలవని, నూతన కార్యములు కలవని, నీ రూపులో నన్ను కలవని, ఏదైనా నా జీవితములో,
ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు. నా జీవితములో నీవే చేయగలవు. క్రొత్త జీవితము నాకిచ్చినావు. క్రొత్త మనసుతో నన్ను నడిపినావు. క్రొత్త జీవితము క్రొత్త నన్ను నడిపినావు. క్రొత్త మనసుతో నన్ను నడిపినావు. క్రొత్త మనసుతో నన్ను నడిపినావు. హల్లెలూయా. మీ అనుదిన ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆ నిమిత్తమై మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సరంలో దేవుని యొక్క కృపకి అప్పగించుకొని ప్రభు యొక్క చిత్తానుసరమైన మార్గాలలో నడిపించబడాలని ఆలోచన కలిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నానే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరంలో నిజముగా ప్రభు పైన ఆధారపడుతూ ప్రతి మనిషిని నిమిత్తమై ప్రార్థన చేస్తూ ప్రభు వైపు ప్రతి ఒక్కరిని తిప్పడం నిమిత్తమై, నూతన ఆత్మల నిమిత్తమై మనం పోరాడేవారంగా నూతన సంవత్సరం అందరం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. నూతన సంవత్సరం నూతనమైన విధానంలో దేవుని యొక్క కృపకి అప్పగించుకొని ఒక నూతనంగా పరిచర్యను ముందు కొనసాగించబడాలని నా ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకునిచున్నాను. మీ ప్రార్థనలు, మీ కుటుంబ ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మంచిది, మరొకసారి వాక్య భాగం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అతిక్రమమే పాపమైనప్పుడు, అతిక్రమించడమే పాపమైతే ఆ పాపాన్ని దాచిపెట్టడం మరి ఇంకెంత పాపముగా మార్చబడుతుంది. అయితే అలాగూ పాపము చేసి ఆ పాపాన్ని దాచిపెడితే మనము వర్ధిల్లలేమని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయంలో మనం వర్ధిల్లలేము అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి భక్తి విషయంలో మనం వర్ధిల్లలేము. హల్లెలూయా. ఒక అతిక్రమాన్ని ఒప్పుకునేటువంటి మనసు మనలో కోల్పోయాము అంటే, రక్షించబడిన మన జీవితాల్లో ఒప్పుకోలు అన్నది ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఒప్పుకోవడం అనేది రక్షించబడినటువంటి 9 దినాల్లో బాప్తిసం తీసుకోనేటువంటి ఆ దినాల్లో, లేకపోతే వాక్యం మన ఎద్దకు వచ్చినప్పుడు ఒప్పుకోవాలి అని ఆ ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఒప్పుకునేటువంటి జీవితము క్రైస్తవ జీవితంలో అనుదినము, అనుక్షణము జరిగేటువంటి ప్రక్రియ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒప్పుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మనం వెళ్తున్నటువంటి మార్గాలలో ఒక క్రైస్తవుడుగా మనము జీవిస్తున్నటువంటి విధానంలో అనుక్షణము మనకు పోరాటాలే. అందుకనే మీరు పోరాడినది ఈ లోక సంబంధమైన నాదులతో కాదు, కానీ ఆకాశ మండలము శక్తులతోనూ మీరు పోరాడుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే అపవాదితో అనుదినము మనకేముంది అంటే ఒక పోరాటం ఉన్నది. పాపములో పడిపోకున్నట్లు మనం పాపం నుండి విమోచించబడిన వారమై, యేసయ్య రక్తము చేత వెలబెట్టి కొనబడిన వారమై, యేసయ్యను పోలి నడుచుకునేటువంటి వారముగా మన అనుదిన జీవితాలు మార్పు చెందుతూ, పరివర్తన చెందుతూ, ప్రభువును పోలి నడుచుకునేటువంటి ఈ క్రమంలో మనము అనుదినము మనం ఏం చేసేవారమై ఉండాలి అని అంటే, ఒప్పుకొని చేసేవారమై ఉండాలి. అలా ఒప్పుకొని చేసేటువంటి పరిస్థితి లేకపోతే ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో మనం వర్ధిల్లలేము అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్తున్నావు, చూడగొనే దృశ్యం నువ్వు చూసావు.
చూసిన నీవు చూడడం తప్పు కాదు. అదేంటయ్యా చూడడం తప్పు కాదు అంటున్నావు అంటే, వెళ్తున్నావు చూడకుండా ఒక దృశ్యం చూసావు, అది నువ్వు అనుకోలేదు చూడాలని, చూసావు. చూసిన వెంటనే నీవు అలాగనే చూస్తూ అలా ఉండకూడదు, కానీ నీ చూపుని తప్పుకొని దేవునికి కృపను వేడుకుంటూ క్షమాపణ అడుగుతూ మరలా వెళ్ళిపోవాలి. అయితే చూసిన నీవు మరలా తప్పించబడి వెళ్తున్న తర్వాత మరలా నువ్వు చూసినప్పుడు, చూడాలనే ప్రేరేపణ నీకు వచ్చినప్పుడు, ఆ శోధనకి నువ్వు గురైపోయి మరలా చూడాలి అనే మనసు నీళ్ళు పుట్టి నువ్వు చూస్తే నువ్వేం చేసినట్టు? పాపం చేసినట్టు. హల్లెలూయా. ఒకడు మోహపు చూపుతో ఒక స్త్రీని చూచిన వెంటనే తన హృదయముతో ఏం చేసిన వాడు అవుతాడు? పాపం చేసిన వాడు అవుతాడు. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఒక మోహపు చూపుతో చూచినప్పుడు హృదయముతో పాపం చేసిన స్త్రీగా మార్చబడుతుంది. అయితే నువ్వు అనుకోకుండా చూసినప్పుడు చూడడం తప్పు కాదు, కానీ నువ్వు చూసేటువంటి కోణం ఎలాంటిది, నువ్వు ఆలోచన చేసే ఆలోచన ఎలాంటిది, మరలా చూడాలనేటువంటి ప్రేరేపణ నీకు కలుగుతుంది అంటే నీవు శోధనకి గురైపోయి, శోధనకి లొంగిపోయి, శోధనలో పడి నువ్వు ఏం చేసినట్టు అంటే ఆజ్ఞని అతిక్రమించి పాపం చేసినట్టు. అయితే అతిక్రమాన్ని నీవు విడిచిపెట్టకపోతే, ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నువ్వు వర్ధిల్లలేవని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన అనుదిన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుని యొక్క అవసరత నీకు వచ్చినప్పుడు నీవు ఎంతగా దేవుని పాదాల చెంతకి వెళ్ళి దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నావో, దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్న నీ జీవితంలో దేవుడు ఏ విధంగా నీకు సహాయం చేశాడో, ఆ సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు దేవుని మీద నీకు ఉన్నటువంటి మనసు ఒకప్పుడు నీకు ఎలా ఉన్నది? నీ యొక్క రక్షించబడినటువంటి తొలి దినాల్లో దేవుని యొక్క వాక్యం కొరకై, దేవుని యొక్క మందిరము కొరకై, ఆత్మ సంబంధంగా వర్ధిల్లడం నిమిత్తమై నీ జీవితంలో ఎదిగే విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు? మరి ఈ దినాన నీవు అటువంటి ఆసక్తిని కలిగి ఉన్నావా? మరి అది అతిక్రమం కాదా? ఒకప్పుడు నువ్వు వర్ధిల్లుతున్నటువంటి వర్ధిల్లింపు ఎలాంటిది, ఇప్పుడున్నటువంటి స్థితి ఇందుకు ఎలాంటిది? హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ ఆ అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. ఏ కనికరాన్ని పొందుకుంటాడు అనంటే దేవుని యొక్క కృప అనేటువంటి దయ పొందుకొని ఈ ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో దేవుని యొక్క కనికరాన్ని బట్టి, కృపను బట్టి రక్షించబడిన మనము విశ్వాసంలో ఎదిగేటట్లుగా ఆ కృప మనల్ని నడిపిస్తుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో, ఈ క్రైస్తవ జీవితాల్లో వాక్యము కరువైపోతున్న భయంకర దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం, ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం, వాక్యము కరువైపోతున్న దినాల్లో ఉన్నాం. టెక్నాలజీ మీద ప్రపంచము దూసుకెళ్ళిపోతూ ఉన్నది. ఆ టెక్నాలజీ అభివృద్ధిలో తన సొంత జ్ఞానమే, మనిషి యొక్క జ్ఞానమే అనుకొని సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేటువంటి స్థితికి టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి విధానంలో మనం చూస్తే సంతకాలు పెట్టేటువంటి కాలం మనం లేము. అంతా పంచింగు, ఫింగర్ ప్రింటు, ఫేస్ పంచింగ్లోకి వచ్చాం. మరి కొద్ది 5 సంవత్సరాల లోపు, 2030 సంవత్సరం లోపు ఒక చిప్ కార్డు వస్తుందని, ఆ చిప్ కార్డు మెదడులో అది పొందుపరుస్తారని అనేక కథనాలు వెల్లడవుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఫింగర్ ప్రింట్ కాలం చూసాం, ఐస్ ద్వారా అంటే మన కన్నుల ద్వారా ఫేస్ పంచింగ్ చూసాం. మరి కొద్ది సంవత్సరాల్లో ఏమిగా మార్చబడుతుంది అని అంటే చిప్ కార్డులు ఎక్కడుంటో తెలుసా? మన మెదడులోనే పొందుపరుస్తారని అంట.
ఎందుకనంటే పక్షవాయువు యొక్క రోగాలు రాకుండా ఐడెంటిఫికేషన్ చేయడానికి అవి దోహదపడతాయంట. అలా దోహదపడిన అయి మనిషి యొక్క ఆలోచన ఏమై ఉన్నదో, మనుషుడు ఏం ఆలోచన చేస్తాడో అలా బటన్ నొక్కగానే ఆగిపోమంటే అలాగే ఆగిపోతాడు మనిషి. అట్లాంటి టెక్నాలజీ ప్రపంచమంతా ఒకదాని మీదే, ఒక చిప్ కార్డు మీదే, ఒక ముద్ర మీదే పని చేయబడుతుందని లేఖనాలు ఎప్పుడో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. అదే ఏ ముద్ర? ఏ ముద్రమ్మా? దేవుడు కలుగు చేసిన ముద్ర కాకుండా అపవాదైన సాతానుడు కలుగు చేసేటువంటి 666 అనేటువంటి ఒక ముద్ర. ఎవరైతే ఆ ముద్ర కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ భూమి మీద ఏది కొనాలన్నా, ఏది కొనుగోలు చేయాలన్నా, ఏది అమ్మాలన్నా, జీవన విధానం కొనసాగించాలంటే ఆ ముద్ర ఉన్న వారికి మాత్రమే ఈ భూమి మీద ఏది చేయాలని వర్తిస్తుంది. ఎలాగైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆ తర్వాత ఆధార్ కార్డులు ఏముండవు కానీ చిప్పులే ఉంటాయి. ఆ ముద్ర ఎవరైతే వేసుకుంటారో వారే ఈ భూమి మీద ఏ కార్యానైనా ఏది జరగాలన్నా దాని ద్వారే. అయితే ఆ ముద్ర కలిగిన వారు ఎక్కడ ప్రవేశించలేరంట? ప్రభు యొక్క రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించలేం. కారణం ఏంటంటే అది దేవుని యొక్క ముద్ర కాదు కానీ సాతానుడైనటువంటి అపవాది యొక్క ముద్ర. హల్లెలూయా. ఈ భయంకరమైన దినాల్లోనికి, ఈ అపాయకరమైనటువంటి కాలాల్లోనికి, అనేక మంది ప్రేమ చల్లారిపోతున్న దినాల్లోనికి మనం వచ్చేసాం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఏ ఆత్మ నిజమైనటువంటి పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన ఆత్మ మనము చూడలేని పరిస్థితి, గమనించలేని పరిస్థితి, అర్థం చేసుకునే పరిస్థితి. హల్లెలూయా. ఏర్పరచబడిన వారి సహితమే అపవాది మోసగిస్తున్నటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. ఎవరిని మృంగుదునా అని అపవాదైన సాతానుడు గర్జించు సింహం వల్లే వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు తిరుగుతూ ఉన్నది లోకంలో కాదు కానీ ఎక్కడ తిరుగుతున్నాడో తెలుసా? ఇప్పుడు సాతానుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? మన జీవితంలో మనం ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే వాడు బయట లేడు కానీ సంఘాల్లోనికి వచ్చేసాడు వాడు. హల్లెలూయా. నీవు మందిరానికి పోయినంత మాత్రాన వారికి ఏ హాని కలగదు. నువ్వు పాటలు పాడినంత మాత్రాన వాడికి ఏ హాని కలగదు. నీవు వాక్యం వినినంత మాత్రం వాడికి ఏ హాని కలగదు. నీవు దేవుని మందిరంలో ఏది చేసినా వాడికి ప్రాబ్లం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం విన్న నీవు వాక్యానుసారంగా బ్రతకాలి అనే తీర్మానం కలిగి ఉంటే వాడికి మంట కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నీలో వాక్యము విననీయకుండా, వాక్యానుసారంగా బ్రతకనించకుండా, పాపం అనేటువంటి పాపాన్ని ఒప్పుకోనివ్వకుండా నేను భద్రంగా వాడు మందిరంలో కూర్చొని పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా పనిచేస్తాడు అపవాది అంటే వాక్య భాగం విననీయకుండా నిద్రను కలుగు చేస్తాడు మొదటగా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆరోగ్యం బాగలేదనో, పరిస్థితులు బాగలేదనో, మరొకటో అది ఏదైనా కావచ్చు, కూర్చున్న మనల్ని చల్లగా అలా చేయాలి అనంటే ఇంకంతే అయిపోయింది. అడిగి తెగులు కోడి వలె ఏమైపోతుంటాము? కుక్కర తెగులు వచ్చినటువంటి కోడిని చూశారు. నిన్నటిదిన నేను చూసా. ఇంటి దగ్గర ఉన్నటువంటి వాటికి తెగులు వచ్చాయి. దాని మెడక ఎలా ఉంటుందంటే టంటా ఉంది అది. హల్లెలూయా. ఇట్లా అది కొన్ని అయితే అలాగనే అలా పడిపోయాట. నేను వాస్తవం చెప్తున్నా, ఇంటికాడ జరిగిన సంగతి. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే అపవాదైన సాతానుడు సంఘంలో వాక్యం విననీయకుండా నిద్రపుచ్చుతాడు. అయితే వాక్యమే నిద్రపోకుండా వాక్యం వింటున్న ఆలోచనలు ఎడగో తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. వింటున్న ఆ వాక్యం మనలో పని చేయనీయకుండా పరిస్థితులను ఎదురుకి తీసుకొని వస్తాడు. అబ్బా, మేము ఎంతమందిలో చూసామో ఈయన ఇలాంటి వాళ్ళని, ఇలాగూ ఎంతెంతమందిలో చూసాం, ఎంతెందో మాటలు విన్నాం అని నీ మాటలు ఒక లెక్క కాదులే అన్నటువంటి ఒక మనసు వస్తుంది. ఆ మనసు నీలో పనిచేస్తుంది అంటే పొరపాటు అది నీ తప్పు కాదు. కానీ మోసగించేవాడు
కుయితి పన్నాగులు పన్నేటువంటి సాతాను యొక్క భయంకరమైనటువంటి కుట్ర, సాతాను యొక్క కుట్ర అది. హల్లెలూయా. ఇంత చెప్తున్న అరుణమ్మ చేయబెట్టుకొని ఎంత పవలిస్తుందంటే అది ఏ ఆత్మ నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలా పరీక్షించాలో కూడా నాకు అర్థం కావట్లా, ఏ విధంగా పరీక్షించాలో కూడా నాకు అర్థం కావట్లా, ఏ విధంగా హెచ్చరించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తావు, ఏమని హెచ్చరిస్తావు? అంత వయసు నాకుందా, అంత అనుభవం నాకుందా? ఇంక ఎలా గద్దించగలుగుతాను? ఇప్పుడు నేను ఒక నూతనంగా ఒక సేవలోనికి వచ్చి ఒక సువార్త చెప్పి ఆత్మలు రక్షించి వారికి వాక్యం బోధించేవాళ్ళు అనుకో, నాకంటూ ఒక వయసు ఉండి ఒక అనుభవం ఉండి వారిని రక్షణ నడిపించాను అనుకో, వారిని హెచ్చరించడానికి అధికారం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది నాకు. హల్లెలూయా. అయితే మీకు నేను హెచ్చరించాలంటే మొదటిగా నా వయసు సరిపోదు, రెండవదిగా నా అనుభవం సరిపోదు, మూడవదిగా నా పర్సనాలిటీ సరిపోదు. హల్లెలూయా. అయితే మనుషుడు పైరెప్పను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆయన అంతరంగాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు దేవుడు. మీ మధ్య నన్ను నిలబెట్టాడని అంటే ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు, ఆయన ఎంత మహోన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. మహోన్నతమైనవి నీ ప్రణాళికలు, మహోన్నతమైనవి. ఎవరు విడదీయలేనివి నీతో నాకున్న అనుబంధము. ఎవరు విడదీయ స్తోత్రం నీతో నాకున్న అనుబంధము. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. హల్లెలూయా. హల్లెలూయా. నేను వెళ్తున్నటువంటి సంఘంలో ఇది వరకు ఒకసారి దేవుని ముందులో కూర్చున్న తర్వాత బయట వెళ్ళే పరిస్థితి ఉండదు, వెళ్ళరు కూడా. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు. హల్లెలూయా. కనీసము స్త్రీలు పాటలు పాడడానికి కూడా అవకాశం ఉండేది కాదు మా సంఘంలో. అంటే పాడకూడదని కాదు, కానీ వారిని మంచిగా ఒక యవనస్తులు పాడేవారే కానీ వాక్యం మీద శ్రద్ధ కలిగి వాక్యానుసారంగా బ్రతకాలని, వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారికి, బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చిన వారికి కొంత గొప్ప ఇచ్చేవారు, అది యవన బిడ్డలకి. హల్లెలూయా. ఒక పాట పాడాలి అని అంటే అతడు మారు మనసు పొందండి, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చిండి, అన్ని విధాలుగా బాగుగా మంచి సాక్ష్యం కలిగి ఉన్న వారికి ప్రోత్సాహకరంగా పాటలు ఇచ్చేవాళ్ళు. ఆ పాటలు ఇచ్చేటప్పుడు కూడా ఆ పాటలు పాడేటువంటి విధానం ఎంత ఆత్మ సంబంధంగా పరవశించి పాడేటువంటి విధానం ఉంటుందని అంటే, ఆ డ్రమ్ముతోనే ఒకే చిన్న బాక్స్ ఉండేది, ఒకే చిన్న యాంప్లిఫైయర్. ఆ పాటలే పరవశించి పాడేటువంటి అనుభవం ప్రభు ఆ సహవాసానికి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఆ నడిపింపుతో వచ్చిన నా విధానంలో అదే క్రమాన్ని కలిగి ఉన్నప్పుడు నేను కూడా ఏది చూడాలనుకుంటాను, అదే క్రమం చూడాలనుకుంటాం. అనుకోకుండా ఉంటామా? ఖచ్చితంగా అనుకుంటాం.
అయితే అలాగూ చేయడానికి నాకు అనుభవం తక్కువ, వయసు తక్కువ, ఇక మీ మధ్యలో కూర్చోండి, మీ మధ్యలోనికి లేపబడిన వాడిని గనుక ప్రవక్త స్వదేశంలో ఘనత నొందలేడు. అయినను ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుని యొక్క వాక్యం పట్టుకుందాం. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. మనం నూతన సంవత్సరంలో చేయబడుతున్నటువంటి ప్రతిదీ ఏదైనా సరే ప్రభు యొక్క మహిమార్థ నిమిత్తమై, ఆయన ఘనత నిమిత్తమై మనం పాటుపడే వారంగా ఉందాం. నూతన సంవత్సరం నుండి పాటలు పాడే విషయంలో ఒక ప్రత్యేకత కలిగి ఉందాం. సువార్త పెట్టే విషయంలో ఒక ప్రత్యేకత కలిగి ఉందాం. వాక్యం విషయంలో ఒక ప్రత్యేకత కలిగి ఉందాం. వాక్యానుసారంగా బ్రతికే విషయంలో ఒక ప్రత్యేకత కలిగి ఉందాం. ఆత్మల సంపాదన విషయంలో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉందాం. ఆమెను హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే డిసెంబర్ 28, 29 క్షమించండి, 3 రోజులు 31వ తారీఖు నుంచి 3 రోజులు సిద్ధపాటు కూడికలు, శుద్ధీకరణ కూడికలు ప్రభు చిత్తమైతే ఏర్పాటు చేసుకుందాం. ఆమెను హల్లెలూయా. ప్రార్థన చేయండి. నూతన సంవత్సరం ఆరాధన కోసమై, నూతన సంవత్సర వాగ్దానం కోసమై, నూతన సంవత్సర వర్తమానం కోసమై మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం దేవుని యొక్క మందిరంలో మాట వినలేకపోతున్నాము అని అంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది. ఆ మాటను చదువుకుందామా? యోహాను వ్రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. నా చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఎవడు వింటాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని సంబంధి అయిన వాడు మాట వింటాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా రక్షించబడిన వాడు మాట వింటాడు. వాడే క్రమానికి అప్పగించుకుంటాడు, క్రమానికి లోబడతాడు, క్రమంలో ఉంటాడు. వాక్యానుసారంగా బ్రతకాలని ఆ శుభ కలిగి ఉంటాడు. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఏ స్థలంలో ఉన్నా చూస్తున్న దేవుడు నా పైన ఉన్నాడు, నేను ఆరాధన చేస్తున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు అని మనసును, మనస్సాక్షిని శుద్ధీకరించుకొనొచ్చు, ప్రాణ ఆత్మ శరీరాన్ని శుద్ధీకరించుకొనొచ్చు. ప్రభు నిమిత్తమై ప్రభు మాట చొప్పున నడవడానికి ప్రయత్నం చేసేవాడు దేవుని సంబంధి. హల్లెలూయా. ఆ వ్యక్తికి ఒక మాట చెప్పిన వెంటనే, అందుకనే బుద్ధిమంతునికి ఒక్క మాట చెప్పగానే ఆ మాటని వాడు బలంగా తీసుకుంటాడంట. ఎలా తీసుకుంటాడు? ఒక్క మాట చాలు. బుద్ధిమంతునికి ఒక్క మాట చాలంట. అది బలముగా నాటుకుంటుందంట వాడి జీవితాల్లో. అయితే బుద్ధి లేని వానికి లెక్కలేని మాటని చెప్పు, అవి చెవినబడు. కారణం ఏంటి అనంటే భక్తిహీనత. ఆత్మ సంబంధం కానివాడు గనుక ఆత్మ సంబంధమైన మాటని వినలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఈ లోక సంబంధంగా వర్ధిల్లే వారము కాదు, కానీ ఈ లోక సంబంధంగా వర్ధిల్లేటువంటి వారు ఎలా ఉంటారని యోబు గ్రంథం మనం చదువుకున్నాం. అయితే అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. వర్ధిల్లేవాడు ఈ భూ సంబంధంగా కాదు, కానీ ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు క్రైస్తవం ఏది మర్చిపోయింది అనంటే, దేవునికి మందిరానికి వస్తున్న మనము ఒక క్రైస్తవం ఏది మర్చిపోయింది అనంటే
మనము ఏ విధముగా రక్షించబడ్డాము, ఎవరి చేతుల నుండి, కబంధ హస్తాల నుండి, ఏ పరిస్థితుల్లో నుండి మనం విమోచించబడ్డామో, ఏ యొక్క రక్తాన్ని వెలబెట్టి ఆయన మనల్ని ఎలాగైతే ఆయన ఎలాగో మనం కొన్నాడో అన్న సంగతిని మర్చిపోయి, యేసయ్య రాకడ ఆయన వస్తాడనే సంగతినే మర్చిపోయి, ఈ లోక సంబంధమైన విధానంలో ఏదో వెళ్తున్నాం, ఏదో వస్తున్నాం అన్నట్లుగానే క్రైస్తవ సమాజము దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. క్రైస్తవ సమాజం అంటే మరొక సమాజము కాదు, ఆ క్రైస్తవుని నీవు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమాల్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లకపోవడం గల కారణం ఏంటి అని అంటే, ఇదన క్రైస్తవంలో ఒప్పుకునేటువంటి ఒప్పుకోలు ఎంతమంది జీవితాల్లో ఉన్నది? వాక్యం ప్రకటిస్తున్న నాలో ఎంత ఒప్పుకునేటువంటి మనస్తత్వం ప్రభు పాదాల చెంత నాకున్నది? హల్లెలూయా. మనం ఆత్మ సంబంధంగా వర్ధిల్లకపోవడం కారణం ఏంటో తెలుసా? ప్రభు పాదాల చెంతకి వెళ్ళగలిగి, ప్రభు పాదాల చెంత మొరపెట్టి, పరిశుద్ధత కొరకైన ఆశలు, పరిశుద్ధ కొరకైన గురి, పరిశుద్ధ కొరకైన తలంపులు కలిగిన వారమై ప్రభు సన్నిధిలో ఎంతమంది కూర్చొని వాక్యం వినేటువంటి స్థితిలో మనం ఉన్నాం. నీవు ఏది సంపాదించుకోవాలని దేవుని మందిరంలో కూర్చున్నావు, ఏది పొందుకోవాలని దేవుని మందిరంలో మనం కూర్చున్నాం, ఏది పొందుకునే స్థితిలో మనం ఉన్నాం. క్రైస్తవ సమాజము దేవుణ్ణే మరిచిపోయి లోక సంబంధం అంటే అది పరిస్థితులను బట్టైనా కావచ్చు, పడిపోయిన వ్యక్తులను బట్టైనా కావచ్చు, మనలో కలిగేటువంటి అశ్రద్ధ బట్టైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, కానీ ఆయన త్వరగా రాబోతున్నాడన్న సంగతినే మర్చిపోయి అపవాదేక కబంధ హస్తాల్లోనికి ఆత్మీయ జీవితాలు చిక్కబడిపోయాయి. దినాన్న వాడు అనేక మంది మృంగివేశాడు, కానీ మృంగివేశాడన్న సంగతే మనకు గ్రహింపు అవ్వక కూర్చుని ఉన్నాం. ఏదో చప్పట్లు కొడుతున్నాము, వాక్యం వింటున్నాం, దేవుని మందిరంలో ఉన్నామే, కానీ ఆత్మ సంబంధంగా కట్టబడాలి అన్నటువంటి చింత, ఆశ మనలో ఏ కోసాన కొంచెమైనను మనల్ని కనబడటం లేదు. ఇప్పుడు వర్ధిల్లుతున్నావు అంటే నీవు ఏ విషయంలో వర్ధిల్లుతున్నావు? ప్రార్థనలో వర్ధిల్లుతున్నావా? వాక్యం వినడంలో నువ్వు వర్ధిల్లుతున్నావా? ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతున్నావా? రూపాంతరం చెందడం విషయంలో నువ్వు వర్ధిల్లుతున్నావా? యేసు ప్రభువును పోలి నడుచుకునే విషయంలో వర్ధిల్లుతున్నావా? క్రీస్తుకు ప్రత్యేకలుగా ఉండేటువంటి విషయంలో నువ్వు వర్ధిల్లుతున్నావా? కాలక్రమేణా మన యొక్క శరీరము ఏం చేస్తూ వస్తున్నది అంటే, వయసు మీద పడే కొలది పరివర్తన చెందుతూ వస్తుంది వృద్ధాప్యంలోనికి రావడానికి. అయితే క్రైస్తవులుగా నువ్వు పుట్టిన నీవు, యేసయ్య రక్తం చేత కడగబడిన నీవు, యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించి ఆయన సన్నిధిలో కూర్చున్న నీవు ఒడ్డిగా వచ్చి ఒడ్డిగా వెళ్ళిపోతావు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం పొందుకుంటున్న వాక్యం చదివిస్తుంది. నీవు ఏ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవాలని దేవుని మందులో కూర్చొని, ఏ ఆశతో నువ్వు దేవుని మందులో కూర్చొని బ్రతకాలని తీర్మానం కలిగి ఉన్నావు? హల్లెలూయా. కనీసం ఈ మాట నీ యొక్క చెవిని పడుతున్నటువంటి మాట నీ హృదయంలోనికి, ఆ పొలంలోనికి వెళ్ళగలుగుతుందా? ఆ మాట వెళ్ళలేకపోతూ ఉన్నది అని అంటే, దేవుని యొక్క వాక్యము నీలో స్పందన కలిగించడం లేదు అని అంటే, నీ హృదయం ఎంత కఠినంగా మార్చబడిపోయింది, నీ హృదయం ఎంత బండబరపిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అది ఏ పరిస్థితిని బట్టైనా కావచ్చు. హల్లెలూయా. పడిపోయిన వ్యక్తులను బట్టా, లేకపోతే ఆత్మ సంబంధంగా నీలో ప్రార్థన అనేటువంటి బలిపీఠము కూల్చబడడం బట్ట, అభిషేకము కోల్పోవడం బట్ట, అది వాక్యం అంటేనే నీకు శ్రద్ధ లేకపోవడం బట్ట, మరొకట వాక్యము తెలుసున్నటువంటి భ్రమ కలగడం బట్ట, అది ఏదైనా కావచ్చు, నీలో వాక్యమైనటువంటి స్పందన నీలో పూర్తిగా చచ్చిపోయింది. హల్లెలూయా. వాక్యం కొరకైనా బ్రతకాలనేటువంటి ఆశలు నీలో పూర్తిగా అణగారిపోయాయి. నీ జీవితం ఎలా ఉంది అని అంటే, నీవు బ్రతుకుతున్నావా కానీ ఆత్మ సంబంధంగా నువ్వు మృతుడి వైపు ఉన్నావు. చచ్చినటువంటి స్థితిలోనే నీవు ఉన్నావు. యేసయ్య కొరకు బ్రతకాలంటే ఆశ నీళ్ళు లేవు, కనబడటం లేదు. ఏమాత్రాన ప్రభు కొరకు జీవించాలన్నటువంటి ఏమాత్రం నీకు కనబడటం లేదు, చిగురింపు చేయబట్టం లేదు. ఆ యొక్క స్పృహ అయినా సరే నీళ్ళు లేకుండా పోయింది. మరి ఇది కాదా సాతానుడు మోసగించడం అంటే?
ఓ దైవ జనాంగమా, ఇది కాదు సాతాను నిన్ను మోసగించడం అంటే. మందిరంలో ఉన్న మనము, దేవుని మందిరంలో కూర్చున్న మనము, యేసయ్యని ఎరిగిన మనము, ఎలా వెలబెట్టి కొనబడ్డామో తెలుసుకున్న మనము, మరణము తర్వాత ఏది ఉన్నదో తెలుసుకున్న మనము, దాని స్వాస్థ్యాన్ని పొందుకోవలసిన మనము ఆ గ్రహింపు లేని వారమై ఆత్మలు సచ్చిన వారమై ఉన్నామనంటే, ఇంతకంటే దారుణం ఏంటంటే మోసగించడం మరొకటి ఏమైనా ఉన్నదా? అపవాది నేను మోసగిస్తున్నాడని నువ్వు గుర్తిరగలేదు నాన్న. హల్లెలూయా. నీలో స్పందన కలగటం లేదన్నా, నీ మనసు మార్చబడాలి అనే ఆశ కలగడం లేదన్నా, నీ జీవితం నీకు, నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేయబడడం లేదు అన్న, అపవాది నిన్ను మోసగించడని, అపవాది యొక్క చెరలో నిన్ను వేసుకుని ఉన్నాడని నువ్వు గుర్తిరుగు దైవ జనాంగమా. దినాన అపవాది యొక్క సాతానుడు లోకంలో లేడు. ఈ దినాన ఎవరి మధ్యలో పనిచేస్తున్నాడో తెలుసా? ఏర్పరచబడిన వారి యొక్క విశ్వాసాల మధ్య పనిచేస్తున్నాడు. ఏర్పరచబడిన సేవకుల మధ్య పనిచేస్తూ ఉన్నాడు. వారైనా ఈ పని చేయగలిగింది అన్నటువంటి విధానంలో వారిని చూపించి అపవాదైన సాతానుడు వారే పడిపోయి ఉన్నారు, వారే ఆ పని చేసినప్పుడు నీవెంతటి వాడివి, నీవెంతటి దానివి అని ఆత్మ సంబంధంగా గ్రహింపు ఆలోచన నీకు కలిగించకుండా అపవాది నిన్ను మోసగించాడని ఈ మాట ద్వారా నువ్వు గ్రహించగలుగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒప్పుకునేవాడు దేవుని సంబంధి, మాట వినేవాడు దేవుని సంబంధి. అయితే నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు అనంటే, మాట వినలేకపోతున్నావు అనంటే, స్పందన కలగడం లేదు అనంటే, ఇవి నువ్వు ఎవరి బందీలో, ఎవరి కానా బందీలో నువ్వు బంధించబడిపోయినావు తెలుసా? అపవాదైన సాతానిక కబంధ హస్తాల్లో నీ ఆత్మీయ జీవితం చిక్కబడిపోయి ఉన్నది. హల్లెలూయా. ఒకసారి నువ్వు పాపంలో, లోకంలో ఉన్న నిన్ను ఆయన రాజ్యంలో చేర్చడం నిమిత్తమై, ఆయన సన్నిధిలో నిలపడం నిమిత్తమై, సదాకాలము ఆయనతో కూడా నీవు నివసించాలని, నీవు భరించవలసినటువంటి ఆ మరణ వేదనని కలవరి శిలువలో ఆయన ఆ శ్రమల్ని అనుభవించి నీ కొరకై ఆఖరి రక్తబొట్టు రక్తం గాచి ఆయన పని తుదముట్టించి నీకు ఉచితమైన కృపని ఎట్లా చూపుతూ, ఇప్పటి వరకు కూడా నీ ఎట్లా దీర్ఘశాంతంలో చూపుతూ ఆయన మనకంటే ముందు, మన ప్రధాన యాజకుడుగా ఆయన మనకంటే ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఆయన చెప్పిన మాట, నేను త్వరగా రాబోచున్నాను. హల్లెలూయా. ఆయన రాబోతున్న వాడు పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, వధించబడ్డాడు, కృప చూపి వెళ్ళిపోయాడు. మరలా ఆయన రాబోతున్న వాడుగా ఎలా రాబోతున్నాడు? ఎలా రాబోతున్నాడు? ఆయన కొదమ సింహము వలె రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నీలో శుద్ధీకరించబడి సిద్ధపాటు కలిగి దేవునికి రాకడ కొరకై సిద్ధపాటు నీలో ఉన్నదా? ఇది ఏ కాలం అంటే కృపాకాలం కాదు. అంత్యదినానికి వచ్చేస్తాం. కృపాకాలం కాదంటే కృప లేదని కాదని అర్థం. హల్లెలూయా. ఇది మనము శుద్ధీకరించబడుచు మన జీవితాన్ని సరిచేసుకుంటూ సిద్ధపడవలసిన కాలంలో మనం ఉన్నాం. అయితే నీవు దేని కొరకు సిద్ధపడాలని కోరుకుంటున్నావు? దేవుని యొక్క మాటని వినని వాడు దేవుని సంబంధి కాదు అని వాక్యం చదివిస్తుంది. అయితే వాక్యం నీలో పని చేయడం లేదు అని అంటే, వాక్యం నీలో స్పందన కలిగించడం లేదు అని అంటే, వాక్యం తెలుసు నాకు, ఆ వాక్యం నాకు తెలియదా, ఆ వాక్యం నాకు తెలుసు అన్న విధానంతోనే నిలబడిన వ్యక్తిని యొక్క విధానంలోనే నీవు చూస్తూ వాక్యానుసారంగా బ్రతకడం అన్న విషయాన్ని మర్చిపోయాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గడిచిన వారము మనం ధ్యానం చేసిన రీతిగా సమరయ స్త్రీతో ప్రభువు అంటాడు, అమ్మా నేనిచ్చే నీళ్ళు త్రాగినవాడు, ఇదిగో నువ్వు అంటున్నావే ఈ బావి నీళ్ళు త్రాగినవాడు మరలా దప్పికొంటాడమ్మా. అయితే నేనిచ్చే నీళ్ళు తాగినవాడు ఎప్పటికీ దప్పికొనడు, వానిలో నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా వాడు ఉంటాడు. నేనిచ్చే నీళ్ళు ఇలా ఉంటాయమ్మా, నిత్య జీవం కొరకైన నీళ్ళుగా, నీటి బుగ్గగా
వాళ్ళు ఉబుకుతూ ఉంటుంది అని ప్రభు చెప్తే సమరయ స్త్రీ అంటది, అయ్యా ఇంత దూరం నేను ఆ నీళ్ళు చేదుకుండా రాకుండా ఉండు నిమిత్తమై ఒక్కసారే త్రాగితే దప్పిక కొనకపోతే ఆ నీళ్ళంటే నాకు ఇవ్వవా అని ప్రభువుని సమరయ స్త్రీ అడిగినప్పుడు సమరయ స్త్రీ చెప్పేటువంటి ఆ సమాధానంలో ప్రభు అంటాడు, అమ్మా నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా, నీ పెనిమిటిని తీసుకుని రామ్మా అని ప్రభుతో చెప్తే హడావుడిగా బయలుదేరిపోయి ఆమె హడావుడిగా తన పెనిమిటిని పిలుచుకొని రావడానికి ఆమె ఇష్టపడలేదు. నీ పెనిమిటి అని చెప్పంగానే ఆమె జీవితాల్లో అది వరకే 5గురితో సంబంధం కలిగిన స్త్రీగా ఆమె ఉన్నది. ఒకరిని కాదని మరొకరి దగ్గరికి ఎందుకు వెళ్తుందంటే ఆమెగా అర్థం చేసుకుని నిజముగా ప్రేమించేవారు, నన్నుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నా అందము చూసి, నా ఆస్తిపాస్తులను చూసి, నా యొద్ద ప్రయోజనాన్ని కోరి నన్ను ప్రేమించేవారు కాకుండా నన్నుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా అని ఆ ప్రేమ కొరకై, ఆ దాహము కొరకై ఆమె పరుగులెడుతూ 5గురితో సంబంధం కలిగి ఉంది. అయితే ఉన్న 4గురితో ఆ ప్రేమ కనుగొలేకపోయింది. సమాజంలో వెలువైబడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. వారే పాపిష్టి జనము, వారే యూదులతో సాంగత్యము చేయని జనాంగము అయినను ఆ జనమే సమరయ స్థితిని బట్టి వెలివేస్తున్న స్థితి ఆమెది. హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆమె యొద్దకి ఆమె జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభు వస్తే నీ పెనిమిటిని తీసుకుని రామా అంటే, ఇంత మాట్లాడిన ఆయనతో నా జీవితం గురించి, నా పెనిమిటిని గురించి నేను మాట్లాడితే ఆయన యొద్ద చిన్న చూపు చేయబడతానేమోనని, అవమానానికి గురి అవుతానేమో అని ఆలోచన కలిగిన స్త్రీగా ఆమె లేక, ఏది ఆలోచన లేకుండా అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అన్న విషయాన్ని యేసయ్యతో ఆమె చెప్పింది. హల్లెలూయా. అయితే యేసయ్య ఆమెతో చెప్పినప్పుడు, ఆమె యేసయ్యతో ఆ మాట చెప్పినప్పుడు, నిజమే ఇదిగో నీకు పెనిమిటి లేడన్న విషయము సంగతి వాస్తవమే, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడమ్మా అన్న సంగతి పట్టి ఆమెలో ఉన్న పాపాన్ని ఎత్తిపెట్టి చూపినప్పుడు ఆమె కప్పుపుచ్చుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. కానీ నీవు చెప్పినటువంటి మాట సత్యమే అని ప్రభుకి జవాబిచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇదైనా క్రైస్తవ యొక్క సమాజం ఎలా ఉందో తెలుసా? కప్పుపుచ్చుకొని, పాపాన్ని కప్పుపుచ్చుకొని, అతిక్రమను దాచిపెట్టుకొని ఆత్మ సంబంధంగా వర్ధిల్లలేకపోయేటువంటి స్థితిలో క్రైస్తవ సమాజం సంఘము అలాగ అయిపోయింది, మారిపోయి ఉంది. హల్లెలూయా. అయితే ఆమె జీవితాల్లో ఎప్పుడైతే ఆమె నువ్వు సత్యమే చెప్పావయ్యా, నిజమే నాకు పెనిమిటైన సంగతి వాస్తవమే అని ఎప్పుడైతే సమరయ స్త్రీ ప్రభువుతో చెప్పిందో, ఆ కొండని విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషుని చూడడి, ఈయన క్రీస్తు కాడా అని జనులకు ప్రకటన చేసి అనేక మంది సిలువతో నడిపించింది. ఆమెను. హల్లెలూయా. ఎవరు ఈమె అంటే ఒక పాపంలో మగ్గిపోయినటువంటి స్త్రీ, సమాజము చేత విలువేయబడిన స్త్రీ, ఏ ప్రేమను నోచుకోలేనటువంటి ఈ స్త్రీ యేసయ్య ఆమె జీవితాన్ని తెలియపరిచినప్పుడు ఆమె ఎప్పుడైతే ఒప్పుకునిందో, ఎప్పుడైతే ఆ పాపపు కొండని విడిచిపెట్టిందో, గ్రామంలోనికి వెళ్ళాలని ఆశ, ఆలోచన ఆమె ఒక నూతనమైన చిగురింపు పుట్టింది. ఆమెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు జరిగిన ప్రక్రియ, ఎప్పుడు జరిగిన క్రియ అనంటే ఆమె ఆత్మలో ఎప్పుడైతే ఒప్పుకోలు చేసిందో, హృదయంతో ఎప్పుడైతే ఒప్పుకోలు చేసిందో, ఆయన మాటను ఎప్పుడైతే స్వీకరించిందో, నీకు పెనిమిటి లేడన్న సంగతి వాస్తవమే, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడమ్మా అని చెప్పిన మాటకి తల వంచి సాష్టాంగపడి నువ్వు చెప్పిన మాట సత్యమేనయ్యా అని యేసయ్య మాటను స్వీకరించింది. హల్లెలూయా. అలాగూ కాక ఆ మాటకి నొచ్చుకోను, బాధపడు, లేకపోతే నా జీవితం గురించి ఆయన ఎత్తిపెట్టి చెప్పాడే అని చేదరించుకొని ఆయన నుంచి వెళ్ళిపోలేదు. కానీ పాపం నుండి ఆమె విమోచించబడి
యేసయ్య అనే నీతికి దాసురాలుగా మార్చబడి పాపం అనే కొండని విడిచిపెట్టి యేసయ్య గురించి ప్రకటన చేయడానికి, ఆత్మ సంబంధంగా అనేక మంది క్రీస్తు వారిని చేయడానికి గ్రామంలోనికి ఆమె వెళ్ళిపోయింది. కారణం ఏంటి అంటే, ఆమెలో ఉన్న పాపపు కొండను ఆమె విడిచిపెట్టింది గనుక యేసయ్య కొరకు పని చేయాలనేటువంటి వర్ధిలింపు ఆమెలకు నూతనంగా కలిగింది. ఇది వాక్యం వింటున్న నీవు నీ జీవితాల్లో ఏ ప్రేమ మనాదులు కోరుకొని, ఏ ప్రేమ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? నీవు ఏది సంపాదించుకొని, ఏది స్థిరమైందని, ఏ స్థిరమైన దాని కొరకు నువ్వు వెతుకుతున్నావు? ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే అది స్థిరమైనది కాదే. స్థిరమైనది నీవు ఆరాధన చేస్తున్న ప్రభు ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. నీవు ప్రభువుతో కూడా సదాకాలం ఆయనతో కూడా నివాసం చేస్తామన్నది స్థిరమైనది. అయితే ఆ స్థిరమైనది దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకై మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పితరులు విశ్వాసపు బాటలు నడిచిన వారై ఉన్నారు. అయితే ఆ వాగ్దానాన్ని వారు పొందుకోలేకపోయారు. కానీ అభాగ్యులైన మనకు, అయోగ్యులైన మనకు, ఎన్నికలైన మన జీవితాల్ని ఆయన ప్రేమ ద్వారా, కృప ద్వారా మనం దర్శించి రక్షించి, కృపను బట్టి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారముగా మనము లేకుండా ఆ విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని బట్టి ఆ వాగ్దానము సంపూర్ణంగా నెరవేర్చబడేటట్లుగా వాక్యానికి మనం అప్పగించుకుని ఒప్పుకునే వారమై ఉండాలి. ఆమెను, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒప్పుకోగలిగిన స్థితిలో నువ్వు ఉంటే సమరయ స్త్రీ వల్లే దేవుని ఒక దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. ఏ సొంత జనుల మధ్య విలువేయబడిందో, ఏ ప్రజల మధ్య విలువలేని స్థితిని ఆమె కలిగి ఉన్నదో, ఏ విధానంతో ఆమె ఒంటరి జీవితాన్ని ఆమె అనుభవిస్తున్నదో, ఆమె జీవితంలో నుండి ఆ పాపపు కొండను ఎప్పుడైతే విడిచిపెట్టిందో స్వతంత్రాలుగా మార్చబడింది. ఆమెలో ఉన్న సిగ్గు తొలగించబడింది, భయం తొలగించబడింది. ఆమెకి తెలియని ఒక విలువ వచ్చింది. యేసయ్య ఆమె జీవితాన్ని మార్చినందువలన, యేసయ్య ద్వారా ఆమెలో ఒక నూతనమైన ఒక విలువ వచ్చింది. ఆ విలువను బట్టి ఏ ప్రజల మధ్య అయితే విలువేయబడిందో ఆ ప్రజలకి క్రీస్తును పరిచయం చేసేటువంటి క్రీస్తు పరిచారకులుగా సమరయ స్త్రీ మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చబడితే, అదే ఆదాము, అదే ఒప్పుకోలేదు చేయని ఆదాము ఏదైనా తోట నుండి వెలివేయబడ్డాడు. అనేక మందికి శాపాన్ని కొని తెచ్చేవాడుగా ఆదాము మిగిలిపోయాడు. దేని కొరకు అనంటే, తినవద్దని చెప్పిన ఒకే ఒక పొండు నిమిత్తమై తను కనపరిచిన అవిధేయతను బట్టి ఈ యొక్క ప్రపంచం మీదకి శాపాన్ని కొని తెచ్చి పెట్టేవాడుగా ఆదాము మిగిలిపోయాడు. వాక్యం పెట్టిన నీ జీవితాల్లో ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని వాక్యం, దేవుని యొక్క స్వరము ఆదాము మీదకి వచ్చినప్పుడు, నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక చెట్ల చాటున నేను నివసిస్తున్నానయ్యా, నీ స్వరం విని నేను దాక్కునున్నాను అని ఆదాము చెప్తే, నీవు దిగంబరము నీకు తెలిపిన వాడు ఎవరు ఆదాము? నేను ప్రతి చల్లపూట నీ యొద్దకు వస్తున్నప్పుడు నీలో ఇటువంటి మార్పు, నా సన్నిధిని అనుభవిస్తున్న నీవు నా సన్నిధి నుండి ఎప్పుడు నువ్వు భయపడి వెళ్ళిపోలేదే. నా సన్నిధిని అనుభవిస్తున్న నీవు, సంతోషభరితుడివై ఆనందిస్తున్న నీవు నన్ను కాదనుకో దాటును వెళ్ళిపోతున్నావు అని అంటే, ఏం దాచిపెడుతున్నావు ఆదాము అని అన్నప్పుడు, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే, అయ్యా తిన్నావా లేదా అని ప్రభు అడిగినప్పుడు నేను తిన్నానయ్యా అన్న మాట రాక, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అది ఇచ్చింది, నేను తిన్నానని జరిగిన సంఘటన చెప్పాడు. కానీ ఆదాము నీవు ఎవరి వల్ల తిన్నావు అన్న మాటకి చెప్పవలసిన సమాధానము, నేను తినలేదు తిన్నాను అని చెప్పక, నీవు చేసిన స్త్రీ వల్ల నేను తిన్నానయ్యా అని ఆదాము చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం కలిగిన దేవుడు, నేను తిన్నానయ్యా తప్పైపోయింది అని చెప్పుంటే ఎంత బాగుండేది. ఆ స్త్రీ ఆదాము యొద్దకు తీసుకుని వస్తున్నప్పుడు, అమ్మ నువ్వు తింటే తిన్నావు, ఇది ప్రభు తినొద్దని చెప్పాడు, నేను నీకు చెప్పానా లేదా?
ఎందుకు తిన్నావు ఈ పని, ప్రభు వచ్చేదాకా ఆగుదాం అని ఎదురు చూడలేకపోయాడు ఆదాం. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాటని చదువుకొని మనం ఇప్పుడు ముగించుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచ్చిన చదువుకుందాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమును జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. హల్లెలూయా. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారముకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదునని యోబు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆదాము ఏం చేశాడు అనంటే పాపాన్ని ఒప్పుకోలా, పాపాన్ని రొమ్ములో దాచిపెట్టుకున్నాడు, అంతరంగంలో దాచిపెట్టుకున్నాడు. దేనికి అనంటే కుటుంబంలో తిరస్కారంకు భయపడి, తన భార్య యొక్క ప్రేమకి భయపడి, తను ఎక్కడ అపార్థం చేసుకుంటుందన్న విధానముతో తిరస్కారానికి భయపడి, సమూహమునకు భయపడి, ఏ పండు అయితే తినొద్దని చెప్పాడో, ఏ స్త్రీ అయితే తీసుకొని వచ్చి ఆదాముకి ఇవ్వడానికి ప్రయత్నం చేసిందో ఆమె మాటని ధిక్కరించని వాడై ప్రభు మాటని ధిక్కరిస్తూ తినవద్దని చెప్పిన పండుని తిని అపవిత్రుడైపోయాడు. హల్లెలూయా. అపవాదికు సాతానుడు మొదట హవ్వని మోసగిస్తే హవ్వ ద్వారా ఆదామును మోసగించి ఆ తినవద్దని చెప్పిన పండుని తిని రాకూడని ఆశీర్వాదం రాకుండా రాకూడదన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి దాన్ని, శాపాన్ని కొని తీర్చుకున్నాడు ఆదాము జీవితాల్లో. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పాపాన్ని ఒప్పుకొనక, దోషాన్ని ఒప్పుకొనక అంతరంగంలో దాచిపెట్టుకున్న కారణాన్ని బట్టి కుటుంబం యొక్క తిరస్కారానికి, మహాసమూహానికి భయపడి జడిసి రొమ్ములో పాపము కానీ దాచుకుంటే, అంతరంగంలో పాపము కప్పబడిపోయిన ఆ పాపము నీ ఆత్మ సంబంధమైన భక్తి జీవితాన్ని కఠినత్వంలో తీసుకెళ్ళిపోయి నిన్ను ఎలాగో మార్చి వేస్తుందో తెలుసా? అపవాదిక క్రియలోనికి నేను తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. అపవాది చేసేటువంటి బాణము గురికి నువ్వు బంధించబడిపోయి నీళ్ళు ఆత్మ సంబంధంగా ఎదగాలి, ఆత్మ సంబంధంగా నేను కట్టబడాలి, ప్రభు పోలి నడుచుకోవాలి అని ఆశలే నీలో అనగారిపోయి మోడుబారిపోయిన జీవితంగా మార్చబడిపోతుంది. అయితే యోబు మాత్రం అలా చేయలేదంట. పరమునున్న దేవుని దృష్టికి వేషధారిని కాకుండా ఉండి నిమిత్తమై అంతరంగంలో పాపను అంతటిని ఒప్పుకున్నాడంట. హల్లెలూయా. అంతరంగంలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నటువంటి యోబుకి రెండింతల ఆశీర్వాదం దొరికింది. ఆమెను హల్లెలూయా. పాపపు కొండ విడిచిపెట్టినటువంటి సమరయ స్త్రీ ఏ జనాల మధ్య వెలువేయబడిందో, ఏ ప్రజల మధ్య విలువ లేకుండా ఉన్నదో, ఏ పాపంలో కూరుకుపోయినదో ఆ పాపాన్ని విడిచిపెట్టి పాపపు కొండను విడిచిపెట్టిందో, ప్రభు మాటను స్వీకరించిందో, నీవు సత్యమే చెప్పేవయ్యా అన్న సత్యాన్ని ఆమె స్వీకరించిందో, ఇప్పుడు శాశ్వత జీవంలోనికి వెళుతూ ఆ శాశ్వతమైన జీవంలోనికి అనేక మంది నడిపించబడిన నిమిత్తమై గ్రామంలోనికి వెళ్ళి ఏ జనుల మధ్య తిరస్కారాన్ని పొందిందో ఆ జనులకే ఆశీర్వాదకరంగా ప్రభు సమర్థిని మార్చాడు. ఆమెను హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకొనని
ఆదాము ఏదెన్ తోటల నుండి వెలివేయబడితే, ఏ పాపాన్ని ఒప్పుకొని ఆదాము ఈ భూమి మీదకి శాపాన్ని కొని తెచ్చిపోయేవాడుగా మార్చబడితే, పాపాన్ని ఒప్పుకున్నటువంటి యోబు రెండింతల ఆశీర్వాదాన్ని చూస్తే, పాపపు కొన్ని విడిచిపెట్టిన సమరశ్రీ గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చబడితే, ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నటువంటి మనము మన ఇక పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, పడిపోయిన వారికి స్థితిగతులను పక్కన పెట్టి, మన విశ్వాసంకు కొరతయు దాన్ని కొనసాగించబడిన యేసయ్య వైపు మనం చూస్తూ, మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడానికి మనం తీర్మానం కలిగిన వారమై, శుద్ధీకరించబడిన వారమై ప్రభు చేతులకి అప్పగించుకుంటే, మనల్ని ఎందుకు దేవుడు ఆశకరంగా ప్రభు మార్చడు? హల్లెలూయా. నీ జీవితాన్ని ఎందుకు దీవెనకరంగా ప్రభు మార్చడు? నీ జీవితాన్ని ఎందుకు వర్ధిల్లింపేటట్టుగా ప్రభు చేయడు? నీవు అనుకుంటున్నావేమో, సాతానిక కబోధ హస్తాలకు చిక్కబడిపోయిన నీ ఆత్మీయ జీవితంలో నుండి, మోడుబడిపిన బ్రతుకుల్లో నుండి మరలా చిగురింప చేయబడతానని అనడానికి ఆశలు లేకుండా పోవచ్చు. నీ జీవితాల్లో చిగురింప చేయబడుతుంది, పొలిగించడానికి అవకాశమే లేకుండా పోవచ్చు నీ జీవితంలో. అట్లా బండబారిపోయిన హృదయముగా నీ జీవితం మార్చబడిపోయిందేమో, కఠినంగా నీ జీవితం మార్చబడిపోయిందేమో. అటువంటి స్థితిలో ఉండంగానే నీవు ఒక్క పని ప్రభు ఎదుటికి వెళ్ళి, ఒక్క మాట ప్రభు శక్తిని నువ్వు కోరుకొని నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు చూడు. అప్పగించుకున్న దాంట్లో ఉన్నటువంటి విధేయతలో, అప్పగించుకున్నటువంటి ఆశీర్వాదం ఏమిటో ప్రభు ఆయన శక్తిని ఎట్లా పరిపూర్ణం చేసి నీ పట్ల ఆయన ఎలాంటి గొప్ప కార్యం చేయగలడో ఆయన శక్తిని నీ జీవితంలో రుచి చూసి ఎరుగుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. అలా ఎరగాలి అని అంటే నీ జీవితాన్ని పాపం చేసిన అంతరంగంలో నీవు పాపాన్ని ఒప్పుకొనక నువ్వు ఉంటే, దాచిపెట్టుకుంటే నువ్వు శాపగ్రస్తంగా మార్చబడతావు. అయితే ఒప్పుకొని విడిచిపెడితే దేవునికి కనికరాన్ని పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని కనికరాన్ని పొందుకున్నటువంటి నీ జీవితాల్లో దినదినము వాక్యం చదవాలి అన్న ఆశలు నీలో నూతనంగా పుట్టిస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని వినాలి అనేటువంటి మనసు నూతనంగా పుట్టిస్తాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం విన్న నీ జీవితంలో వాక్యానుసారంగా బ్రతకాలనేటువంటి తీర్మానాలు నీ జీవితంలో నూతనంగా పుట్టిస్తాడు దేవుడు. అలా నూతనంగా పుట్టించబడాలి అనంటే నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండగానే, గాయాలతో ఉన్న నీ జీవితము, బండబారిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితాన్ని ప్రభువుకి నువ్వు అప్పగించుకోగలిగితే, నా దేవుడు నీ జీవితాన్ని, స్థితిని గమనించిన దేవుడు నీకున్నటువంటి ప్రతి భారాన్ని నేను తొలగించి ఆయన వల్ల బ్రతికేటట్లుగా ఒక నూతనమైన జీవాన్ని నీళ్ళు పుట్టించే దేవుడే ఉన్నాడు. ఆమెను. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి జీవం మనందరము పొందుకొని ప్రభు యొక్క తీర్మానంలో, ప్రభు కొరకైన ఆశలు కలిగిన వారమై, తీర్మానం కలిగిన వారమై, నూతన సంవత్సరం మనందరం ఒక నూతనమైన తీర్మానంలో ప్రభు కొరకు బ్రతుకున్నట్లుగా మనందరము మన జీవితంలో ప్రభువుకి అప్పగించుకుని బ్రతికేటట్లుగా మన జీవితం ప్రభుకి అప్పగించుకుందుము గాక. మన పాపాన్ని ఒప్పుకుందుము గాక. ప్రభు అటువంటి స్థిరమైనటువంటి ఆలోచనలు, ప్రణాళిక మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాక్య భాగం ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.